తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అలీ. ఇప్పుడు మనం ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం ఖమ్మం చెరువు కట్ట పైన జరుగుతున్న గరిక తొక్కుడు పండుగ తేరా తేదీ పండుగలో ఉన్నాము. ఈ పండుగ విశేషాలు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి. నేను విజయవాడ నుండి వచ్చాను. నాకు ఈ దినశావళి దర్గా, నా పేరు కూడా దినావళి. ఈ గరిక తొక్కుడు పండుగ అనేది ఇప్పుడు మొదలైంది కాదు. మొహమ్మద్ ప్రవక్త కాలం నుండి ఇస్లాం ప్రకారం సఫర్ నెలలో 13వ రోజు, చంద్రుడు చూసిన 13వ రోజు ఎవరైనా సరే అనారోగ్యం అంటే ఈ సఫర్ నెలలో అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయి. చరిత్ర యొక్క మొహమ్మద్ ప్రవక్త నోట హదీస్లో వచ్చిన ప్రకారంగా ఎప్పుడైతే ఈ సఫర్ నెల స్టార్ట్ అవుతుందో కొంతమందికి అనారోగ్యాలు కానీ కొన్ని రకాల కష్టాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ పోవడం కోసం ఆయన ఒక దువా చేసి ఈ 13వ రోజు ఆయన మక్కాలో మదీనాలో నుండి కొంత దూరం పొలంలోకి వెళ్ళడం జరిగింది. ఆ గొరిక తొక్కుడు అనేది చేసి వచ్చారు. ఆయన చేసినటువంటి ఆ సున్నత్తును ప్రపంచం మొత్తం 13వ రోజు సఫర్ నెల 13వ రోజు గరిక తొక్కుడు పండుగగా ప్రతి ఒక్కరు కూడా ఊళ్ళో నుండి బయటికి వెళ్ళడము, పచ్చటి పైర్ల దగ్గరికి వెళ్ళి ఆ గరిక తొక్కేసి వస్తూ ఉంటారు. కానీ అలాగనే ఇక్కడ ఖమ్మం చెరువు మీద ఈ దీనశావళి దర్గా ఉంది. ఇది కృష్ణదేవరాయల స్థలము అప్పుడు కట్టినటువంటి చెరువు. ఈ చెరువు కట్ట మీద ఈ దీనశావళి దర్గా ఏర్పాటు జరిగింది. ఈ దీనశావళి దర్గా దగ్గరికి ప్రతి ఒక్కరూ ఎవరైతే ఇక్కడికి వస్తున్నారు, గరిక తొక్కుడికి వచ్చేవారు, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దువా చేసుకుని వెళ్తారు. ఎందుకంటే ఇది నా చాలా కరామతైనటువంటి వలి అనే నమ్మకం ఉంది. ఈ ఏరియాలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ముస్లిం సోదరులతో పాటు హిందూ సోదరులు కానివ్వండి, కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, ప్రతి ఎక్కడ నుండి సరే రాష్ట్రం నుండి, తెలంగాణ నుండి, 2 రాష్ట్రాల నుండి ఎక్కువ మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ మనం ఏంటంటే దీనికి ఎక్కువ ప్రాచుర్యం చేయలేదు. కానీ తెలిసిన వాళ్ళు ప్రతి సోమవారం రోజు, గురువారం రోజు, శుక్రవారం రోజు, ఆదివారం రోజు, వారంలో 4 రోజులు తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఫాతిహా చేసుకుని వాళ్ళకి కావాల్సిన మొక్కుబడులు చేసుకుని వెళ్తూ ఉంటారు. అలాగే మేము కూడా ఇక్కడికి వచ్చాము. ఈ కనపడే స్లాబ్ కూడా ఒకప్పుడు నేను ఇప్పించింది ఇక్కడ. ఎందుకంటే కొన్ని పనులు ఇక్కడ మేము చేసాము, కొన్ని పనులు అవి జరిగినాయి. ఎందుకంటే నేను మొహమ్మద్ సల్లల్లాహు ఎప్పుడైతే నమాజ్ 5 పూర్తి చేశారో ఆయన సున్నత్ తరీఖా ఇప్పుడు చేశామో, ఆయన ఏదైతే గరిక తొక్కుడు పెట్టారో ఆ గరిక తొక్కుడు ఖచ్చితంగా ఏ ఊర్లో ఉన్నా సరే ఆ రోజు ఖచ్చితంగా ఇక్కడ రావాల్సిందే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దినశావళి కానీ కలవడము, ఆయనతో దువా చేసుకొని వెళ్ళడము, అందువల్ల మా కుటుంబ సభ్యులే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడికి రావడం వల్ల నష్టం కాదు. ఇది ఇస్లాంకు వ్యతిరేకం మాత్రం కాదు. ఇస్లాంలో ఉండేటువంటి సున్నత్ తరీఖా మాత్రమే గరిక తొక్కుడు పండుగ. ఇది మీరు ప్రతి సంవత్సరం ఈ పండుగకు వస్తారా? ఈ సంవత్సరం వస్తాను. నేను పుట్టినప్పటి నుండి మా నాన్న తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా నాకు 68 సంవత్సరాలు. 60 నాకు గుర్తు వచ్చేటప్పటి నుండి ఈ ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వలేదు. మీరు కోరుకున్న కోరికలు అన్ని తీరాయా? తీరేనాయి. నేనే కాదు, నా పిల్లలకు ఏది కావాలన్నా కూడా నేను కోరుకుంటున్నాను. కోరుకున్నట్టు ఉన్నాయి కాబట్టి ప్రతిసారి నేను నడిచి వస్తున్నాను. ఖమ్మం చెరువు కొన్ని సంవత్సరాలు ఎండిపోయింది. నా ఫ్రెండ్స్ చెప్పారు, నువ్వు అంత స్లాబ్ వేసి అన్నీ చేసావు, మరి చెరువు నిండింది, నువ్వు ఎందుకు అడగవలేని అన్నారు. నేను నా ఇంటి దగ్గర నుండి నా ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళ పిల్లలతో కూడా నడిపించుకుని ఈ చెరువులోకి వచ్చాను. అక్కడ లోపలికి వెళ్ళి నమాజ్ చదివాను. నా పిల్లలతో ఎండల కాలంలో చెప్పులు లేకుండా వచ్చి చెరువులోకి వచ్చి నమాజ్ చదివాను. నమాజ్ చదివిన తర్వాత మళ్ళీ దీనశావళి దగ్గరికి వచ్చి దువా చేశాను. మళ్ళీ ఇలాగ అడుగుతున్నారు, నేను నిన్ను నమ్ముకొని వచ్చాను అన్నాను. మేము అనుకున్న 5 రోజుల లోపలే బ్రహ్మాండమైన వర్షం పడింది. ఆ తర్వాత ఇప్పటివరకు అది వండలేదు. ఎంతో కొంత నీళ్లు ఉంటున్నాయి. అది నా నమ్మకం. అందుకనే నేను వస్తా ఉంటాను. చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు మీరు? ముందుగా సుమన్ టీవీ ప్రజానికానికి నమస్కారం. నేను ఖమ్మం మండలం ఖమ్మం టౌన్ నుంచి వచ్చాను. ఇక్కడ ఎన్నో ఏళ్ళగా చరిత్రాత్మకంగా జరుగుతున్న పండగ తేరా తేదీ పండగ. ఇది నూతన వధూవరులకు ప్రసిద్ధిగాంచినది. 2 రాష్ట్రాల నుంచి ఎంతో మంది ప్రజానికం ఇక్కడికి వచ్చి ఈ పండుగను చాలా విశిష్టతగా జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ బాబావలి దర్గా ఒకటి, అందులో ఇక్కడ చెరువు కట్ట నీరు కూడా. ఈ చెరువు అనేది ఆసియా ఖండంలోనే చాలా పెద్దదిగా ప్రసిద్ధిగాంచినది. ఇది నూతన వధువులకు ప్రసిద్ధిగాంచిన పండగ కాబట్టి మేమందరం ఇక్కడ జనాలు చాలా తండోపతండాలుగా వచ్చి జరుపుకోవడం జరుగుతుంది. అందరు ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి కలయికతో చాలా సంతోషంగా ఉండి సాయంత్రం వరకు సరదాగా గడిపి బంధువులతో మిత్రులతో కలిసి వాళ్ళ యొక్క ఆనందాన్ని పంచుకొని ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఖమ్మంలో గత 500 సంవత్సరాల నుంచి అరబ్ దేశం నుంచి పెద్ద పెద్ద గురువులు, అవధూతలు
ఇక్కడికి వచ్చి ఎట్లా జీవించాలి అనే దాని మీద చాలా ప్రచారం చేస్తూ మనుషులకు సహాయం చేస్తూ తిరిగిన గడ్డ ఇది ఖమ్మం. నేను ఖమ్మంలో పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద గురువుల మధ్యలో మేము తిరుగుతున్నాం, వాళ్ళు తిరిగిన ప్రదేశంలో మనం తిరుగుతున్నాం. ఎంతో గర్విస్తున్నాను ఖమ్మంలో పుట్టినందుకు, ఖమ్మంలో ఈ జీవితం తిరుగుతున్నందుకు, ఈ శరీరం తిరుగుతున్నందుకు చాలా గర్వపడుతున్నాను. 500 సంవత్సరాల గురువుల్ని దర్శించుకునే అదృష్టం దొరికినందుకు నేను గర్వపడుతున్నాను. అలాగే అందరూ ఇక్కడ గురువుల సమాధులు చాలా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఈరోజు తేరాతేజీ పండుగలో ఉన్నాము. మనం చూసినట్లయితే కుటుంబ సమేతంగా 2 రాష్ట్రాల నలుమూలల నుండి చాలా భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మనం చూడొచ్చు. ఇక్కడ అంతా చిన్న చిన్న పిల్లలతో పాటు మొత్తం పెద్దవారు అందరూ ఇక్కడే వండుకొని ఇక్కడే చేసుకొని మొత్తము కుటుంబ సమేతంగా అందరూ భక్తులు వచ్చి ఉన్నారు.